అందరికీ నమస్కారం అండి. యూనిక్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగిపిండి ఢోక్లాని మీతో షేర్ చేస్తున్నాను. శనగపిండిని యూజ్ చేయకుండా రాగిపిండిని యూజ్ చేసి ఇలా ఢోక్లాని తయారు చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. రాగిపిండితో ఇడ్లీ, దోశ తయారు చేస్తూ ఉంటాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని పైతోలు తీసి సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు 1 స్పూన్ వేయాలి. 6 పచ్చిమిర్చి వేయాలి. కారాన్ని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. 1 బౌల్ తీసుకొని 1 కప్పు రాగిపిండిని వేయాలి. సేమ్ అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. మరొక బౌల్ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ను వేయాలి. సేమ్ అదే కప్పుతో 1 కప్పు పెరుగును వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి మొత్తం బ్యాటర్ని కలిసే విధంగా కలపాలి. పెరుగు మిశ్రమం ఇలా తయారవుతుంది. రాగిపిండి బౌల్లోకి ముందుగా కలిపి ఉంచిన పెరుగును వేయాలి. సేమ్ అదే కప్పుతో 1 కప్పు వాటర్ని తీసుకొని పెరుగు తీసుకున్న బౌల్లో వేయాలి. ఈ వాటర్ను రాగిపిండి తీసుకున్న బౌల్లో వేసి 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసి మొత్తం బ్యాటర్ని కలిసే విధంగా కలపాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ తక్కువగా ఉన్నట్లయితే మరికొంత సాల్ట్ను యాడ్ చేయవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం కలిసే విధంగా కలిపి పైన మూత పెట్టి అరగంట సేపు పక్కన ఉంచాలి. ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం ఆయిల్ని అప్లై చేయాలి. కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసి మొత్తం బ్యాటర్ని కలిసే విధంగా కలపాలి. ఆయిల్ అప్లై చేసిన బౌల్లోకి ఈ బ్యాటర్ని మొత్తం వేసి 2 స్పూన్లు నువ్వులు కూడా వేసి పైన లైట్గా కారం చల్లాలి. ఒక వెడల్పాటి బౌల్ కానీ కళాయి కానీ తీసుకొని పొయ్యి మీద పెట్టాలి. దానిలో వాటర్ వేసి పైన స్టాండ్ పెట్టాలి. వాటర్ తక్కువగా ఉన్నట్లయితే మరికొంత వాటర్ని యాడ్ చేయవచ్చు. వాటర్ బాయిల్ అయినాక ముందుగా సిద్ధం చేసి ఉంచిన రాగిపిండి మిశ్రమాన్ని బౌల్ను పెట్టి పైన మూత పెట్టాలి. ఈలోపు తాలింపు సిద్ధం చేద్దాము. ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి. సేమ్ అదే కప్పుతో 1 కప్పు వాటర్ను వేయాలి. 1 పచ్చిమిర్చి, 3 లేదా 4 స్పూన్లు టేస్ట్కి అనుగుణంగా పంచదార లేదా పటిక బెల్లం పౌడర్ను వేయాలి. ఇక్కడ నేను పటిక బెల్లం పౌడర్ను వేసాను. నీళ్లు 1 పొంగు రానిచ్చి పొయ్యి ఆఫ్ చేయాలి. ఢోక్లా తయారవ్వడానికి 15 నుంచి 20 నిమిషాలు టైం అయితే పడుతుంది. టూత్ పిక్ని తీసి లోపల గుచ్చినట్లయితే అంటుకున్నట్లయితే ఢోక్లా పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు. టూత్ పిక్ రాగిపిండి అంటుకుంటుంది కాబట్టి మరికొంతసేపు కుక్ చేయాలి. మరలా పైన మూత పెట్టి కుక్ చేయాలి. రాగిపిండి ఉడికినట్లయితే కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది. టూత్ పిక్ గుచ్చినట్లయితే అంటుకోవట్లేదు, పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఈ బౌల్ను తీసుకొని పక్కన పెట్టాలి. నైఫ్ సహాయంతో అడ్డము నిలువుగా కట్ చేసి ముక్కలు కట్ చేయాలి. ఇలా కట్ చేసిన ముక్కలను ఒక బౌల్లో తీసుకోవాలి. నేను ఇక్కడ బౌల్లో తీసుకోవట్లేదు, ప్లేట్లో తీసుకుంటున్నాను. బౌలు ఖాళీగా లేవు, అందుకని నేను ఇక్కడ ప్లేట్లో తీసుకుంటున్నాను. ముందుగా తయారు చేసి ఉంచిన తాలింపు మిశ్రమాన్ని వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.